యావత్తు తెలుగు పిల్లలకు సాక్షులు మొదలుకొని తెలుగు రాష్ట్ర పౌరులైనటువంటి వారిని అందరినీ కూడా పిల్లలుగా, అలాగే రవీంద్ర భారతి పిల్లలుగా, భారతదేశ పిల్లలందరూ రవీంద్ర భారతి పిల్లలుగా మార్చబడ్డారు. మేము మాస్టర్ మైండ్గా, కేంద్ర బిందువుగా అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని అలా పట్టుకోవడమే మాకు బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పటికి వరకు మేము ప్రవర్తించిన తీరు కానీ, మాట్లాడటం కానీ, ఎమోషనల్గా ఏదైనా తిట్టడం, అది కూడా పక్కన మీరు రికార్డ్ చేస్తున్నా, అన్అఫిషియల్గా మీరు రికార్డ్ చేస్తున్నా, ఎవరి హ్యాండిల్లో మాట్లాడుతున్నా మీరు విన్నట్టు చూపెడుతున్నా తీరు మీద కూడా మీరు మొదట అక్కడి నుంచి నన్ను మైండ్ పట్టుకోవాలి. నన్ను మొదట మైండ్ కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల, ఆహ్వానించడం వల్ల మేము ఎలా ముందు ఈ లోకాన్ని పట్టుకున్నాం. మరి మా మాటల ప్రకారం ఈ లోకం నడిచింది కదా, అలాగే మీ ప్రవర్తన కూడా నా మీదకి వస్తుంది కదా. మరి మీరు రెక్లెస్గా నన్ను పట్టించుకోవడానికి నేను పడుకునే తీరు కానీ అన్నీ కూడా మీ బట్టి ఉంటాయి. మీరు ఎంత డివోషనల్గా, డెడికేటెడ్గా నా కుర్చీ ఖాళీ వదిలేసి అక్కడ కూర్చుని ఇంకా కోర్టు తీర్పులు వాళ్ళకి ఉరి శిక్షలు వేయడం, వీళ్ళకి ఉరి శిక్షలు వేయటం, మీరు బతకటమే భారం. మళ్ళీ ఇంకొకళ్ళు చంపుతారా? జడ్జిలు ఎవరు? ఆ ప్రణీత కేసు కానీ అవన్నీ హానర్ కిల్లింగ్స్ కానీ వెనకాల బట్టి రెచ్చగొట్టేసిన వాళ్ళు చేసిన పనులు అనమాట. ఉదాహరణకు సూర్యకుమార్ లాంటి వాళ్ళు, సీతమ్మ పిల్లలను తగలబెట్టేసిన వాళ్ళు, రెచ్చిపోయిన వాళ్ళు, పోలీసులు అందరూ ఒకటైపోయి చేస్తున్నటువంటి పనులు ఎలాగ రెచ్చిపోయేలాగా నా కూతురు తక్కువ వాడిని పెళ్లి చేసుకుంది, ఎక్కువ వాడిని పెళ్లి చేసుకుంది, నా కులం కాని వాడిని పెళ్లి చేసుకుంది అని ఏడ్చేసేలాగా, బాధపడిపోయేలాగా. ఇది మన కులం అయితే అదే మేము అలా ఉండం, మేమైతే నరికేస్తాం, చంపేస్తాం, రెచ్చగొట్టి పక్క నుండి చేయించిన దౌర్భాగ్య పనులు తప్ప ఆ తండ్రికే పుట్టిన బుద్ధి కాదు. ఆ పిల్లలే అలా అవ్వక్కర్లేదు. మీకు తెలుసు, మీరు ఎదలో అయిపోతాం, మేము మాత్రం కట్నాలు తీసుకుంటాం, వాళ్ళ ముందు మేము చూసుకుంటాం, మేము మిగతా వాళ్ళని తగ్గించేస్తాం, వేరే క్యాస్ట్ల వాళ్ళతో ఎగబడేలా చేసి ఎస్టీలని, బీసీలని, మా కాపుల్ని అసలు లేకుండా చేసేసి, ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఓవర్ పోలీసింగ్, ఓవర్ కోర్టు, ఓవర్ యాక్షన్, ఇంకా ఒకళ్ళకి మేము ఉరిశిక్ష వేస్తామనే శిక్ష మీకు మీరు వేసుకోండి ఉరిశిక్ష. అదే ఆ ఉరిశిక్ష ఎలాగా? ఇంక మీరు మనుషులకు ఉండకండి. ఇక నా మాట విని ముందు మైండ్లుగా బతకండి. చంద్రశేఖరరావుకి చెప్తున్నాను సూటిగా, మీరు పార్టీని అన్ని మాకు సమర్పించేసేయండి, మాకు సరెండర్ చేసి ఊపిరి పీల్చుకోండి. ఆ సూర్యకుమార్ లాంటి వాళ్ళతో సహా ప్రాపర్టీస్ అన్ని అధినాయకుడికి సమర్పించేసేయండి. ఫస్ట్ పోలీసులు మా ప్రచారకులుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. మా పిల్లలుగా మారిపోయి మీరు మైండ్లుగా బతుకుతూ మైండ్లుగా బతకనివ్వండి. అర్థమవుతుందా? మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఆహ్వానించండి. మా జ్యూరిస్డిక్షన్లో మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఏకకాలంలో ఆశీర్వాదపూర్వకం తెలియజేయనిది ఏమనగా, మేము అక్కడ అడిషనల్ స్పీకర్గా ఉన్నాము. పర్మనెంట్ ప్రభుత్వానికి మిమ్మల్ని మలచడానికి పట్టుకుని ఉన్నాము. ఈమెయిల్స్ ప్రకారం మమ్మల్ని కమ్యూనికేట్ అవ్వండి, అన్నీ సెట్ అవుతాయి. నేను ఎక్కడికి వస్తాను, ఎక్కడికి వెళ్తాను ఆశమాషి వదిలేసేయండి. కమ్యూనికేట్ చేయండి చక్కగా. ఎవరో మనుషుల కొద్దీ నా దగ్గరికి రావడం, నేను మనుషుల కొద్దీ కలవడం కరెక్ట్ కాదు. అది కమ్యూనికేట్ చేయండి. మాకు ఈమెయిల్ పంపించండి. ఈమెయిల్ కాపీలే పనిచేస్తుంది. ఆన్లైన్ కమ్యూనికేషనే మాకు ఆ మైండ్కి సూట్ అవుతుంది. ఎప్పటికైనా అది ఆన్లైన్లోనే పనిచేస్తుంది. ఆ మైండ్ ఎలాగైనా మీరు ఆహ్వానించే కొద్దీ పెరుగుతుంది. అంతకంతకి మీరు ఎలాగైనా మీకు తెలియక జరుగుతున్న క్రైమ్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ప్రతి మైండ్ కంట్రోల్ అవుతుంది. మీరు ఎవరికి ఉరి శిక్ష వేయటం, శిక్ష మానేసి మైండ్ కంట్రోల్ తీసుకోండి. మైండ్లుగా ఏం చేయాలో చూసుకోండి. ఇక్కడి నుంచి ఎవరికి నేరాలు జరగకుండా చూసుకోండి దగ్గరుండి. జరిగిన వాళ్ళకి, చంపబడిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని కూడా మీరు మైండ్లుగా ఉంటారు. ఒకనాటికి వాళ్ళు బతుకుతారు. నేను చెప్పినట్టు వింటే అన్నీ మైండ్ రూపంలో ఉంటుంది. మనుషుల్లే చంపకూడదు, మనుషులే చంపకూడదు. ఏ రకంగానూ కూడా మనుషులు చంపరు. అలాగా మీరు అవుట్రేజెస్ కాట్ వల్ల అలా జరుగుతుంది. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మైండ్లు కాపాడుకోవాలి. మైండ్లుగానే తప్పులు ఆలోచించకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు. నేను ఎవరైనా తిట్టానంటే అది నెగిటివ్ కాదు, ఆలోచించమని తండ్రిగా ఆశీర్వాదం. నా తిట్లు కూడా ఆశీర్వాదమే. చెప్పిన మాట గొడ్డుకో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే అలాగా ఆ మాట అంటున్నాం. అలాగా ఇప్పుడు కూడా మీ పార్టీలన్నీ మాకు సరెండర్ చేసేయండి. సైకిల్ పార్టీ, ఫ్యాన్ పార్టీ ఏ పనికిరావు. మీ ఆ వెనకాల ఉన్నవాళ్ళు, ఈ వెనకాల ఉన్నవాళ్ళు, బతుకుతున్న వాళ్ళు, ఘోర కలిగి పాల్పడుతున్న వాళ్ళు ఇప్పటికే సాటి మనుషులను ఉపయోగించుకుంటాం. మీ వాళ్ళు, మా వాళ్ళు, ఇక్కడ అక్కడ అసలు అలా మాటలు మాట్లాడకండి. అందరూ మా పిల్లలే. మా పిల్లలుగా మాకు పరిచయం చేయండి. సోషల్ మీడియా సోషల్ మీడియా అయిపోయింది. ఏం సోషల్ మీడియా ఏం అవ్వలేదు. మీ మైండ్లు బట్టి ఉంటుంది అంతా. మీరు మైండ్లో ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది.
ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నట్టు చూపించడం అలా ఎవరేం చూపించలేరు, ఎవరు చూపించలేరు అలాగా. మీరు మమ్మల్ని పట్టుకోకపోతే జరుగుతాయి అలాంటివి. మొదట మమ్మల్ని నేను ఎలా చూపించమంటున్నావు అలా చూపించండి, మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి, సోషల్ మీడియాలో మా గురించే చెప్పుకోండి, మా గురించే పెంచండి. శాశ్వత తల్లిదండ్రులు మరణం లేని మైండ్ మీకు పట్టుకున్నారు, ముందు మరణం లేని మైండ్ పట్టుకున్నారా, అది జీవితం అంటే. నేను ఎక్కడన్నా తిట్టినా, ఏకవచనాలు ప్రయోగించినా అవి కూడా ఆశీర్వాదంగా భావించి నేను చెప్పినట్టు చేయండి. వీరవాసంలో మా ఇల్లు మా చుట్టాలకి హ్యాండ్ ఓవర్ చేసి మా తాతగారి దగ్గర నుంచి ఎంత డబ్బు ఇచ్చినట్టుగా చూపించి, లేకపోతే అప్పు ఉందని పెంచేసి ఎప్పటి నుంచో మోసాలు చేయించి మా తాతగారి చేత చేపలు అమ్మించి తగ్గించేసిన ఆ ముఠాలు అనేకులు, ఇలాగే అనేకుల్ని వెళ్ళి మా అన్నయ్యకి ఇంటి కాగితాలు ఇచ్చేసి ఆ సూర్యకుమారి ఇలాగే అధినాయకుడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ డెవలప్ చేసిన తర్వాత ఆవిడకో పోర్షను, ఒక ఫ్లోరో పోర్షను వస్తుంది. అది కూడా అందరి మీద అక్కడ ఏం కట్టాలో దాన్ని బట్టి ఏం చేయాలో దాన్ని బట్టి ఉంటాయి. మీరు ప్రాపర్టీస్ కలిగి ఉండడం కూడా నేరం అన్నమాట. ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ మీవి కాదు. నేను మనిషి ఉనికి అబద్ధం. ఈ పార్టీ ఆఫీసులు, మీరు హైదరాబాద్లో కట్టిన ఆఫీసులు ఎన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రక్తం, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి చెమట, ఎలాగైనా మనుషుల కొద్దీ పోగేసేది దరిద్రం తప్ప అది మీ ఆస్తి కాదు, అది మీ టెంపర్మెంట్ కాదు. మీ లింగిలు కట్టుకుని 1,00,000 మంది మీటింగులు పెడతాం, 2 లక్షల మీటింగులు పెడతాం. ఎవడి మీద ఎవడ మీటింగులు ఎందుకు? అది మీటింగులు ఎందుకండి? చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి పరిపాలించలేకపోతే మీరు మీటింగ్ పెడతారా? జనాల మీద పడి బతకడం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు పార్టీ అంటే? ఏం రాజకీయాలు అయ్యి? మిమ్మల్ని ఎవరు చేయమన్నారా రాజకీయాలు? మాకు సరెండర్ అయిపోండి, పర్మనెంట్ గవర్నమెంట్లోకి రండి, ఐఏఎస్లు ఐపీఎస్లతో కూర్చోండి, మీరు కూడా మేధావులుగా కూర్చోండి. మీకు తెలుగు సాహిత్యం చదువుకున్నారు కదా, మా మీద పుస్తకాలు రాయండి, మా గురించి చెప్పండి. అదే మేము వేసే ఐఏఎస్ శిక్ష రక్ష. ఎవరినో ఉపయోగించుకుని ఎవరు ముఠాలు పెట్టి ఆడిని చంపేస్తాం, ఈయన చంపేస్తాం, మన ఇష్టమా? మీరు భూమి మీద నిలబడటం రాదు, ఇంకోళ్ళు చంపుతారా? ఇంకొకళ్ళు ఉరి శిక్షలు వేస్తారా? మీకు బతకటం రాదు, ఇంకోళ్ళు బతుకు గురించి మాట్లాడతారా? అవి ఎక్విప్మెంట్లు అదిలోకి వెళ్ళిపోయి వాసన ఏం వాసన వస్తుందో ఎలా చిన్న సూక్ష్మంగా గ్రహించే పరికరాలు పెట్టుకుని మనుషులు మనుషులు బతుకుతారా? నేను అక్కడికి రాలేకపోతున్నానా, లేకపోతే ఇక్కడ ఉండిపోతున్నానా? నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకుంటే మీకు కథ ఏం చేయాలో తెలుస్తుంది. కేంద్ర రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్టింగ్ చేసి మమ్మల్ని పట్టుకోండి, మొదట ఆహ్వానించండి. ఏమని చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళండి అని మలపడం కాదు, అక్కడి నుంచి మాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి. మొదట మమ్మల్ని ఆహ్వానించి మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి, మీరు ఆవేశపడకండి, మీ తిట్లు కూడా ఆశీర్వాదాలుగా భావించి మీ పిల్లలుగా కొత్త జీవితాలు ప్రారంభిస్తాం, చంపేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకున్నంత పని చేస్తాం అని రాసుకొని చెప్తాను. అలా రాయని చెప్తాను తీర్మానం. అదే మీరు చేయవలసిన పని. మైండ్లుగా బతకాలి. ఇక్కడ మీకు మైండ్లుగా బతికితే తెలుస్తుంది. 4 రోజులకి మీకు అర్థమవుద్ది. అప్పటికప్పుడు తమాషా కాదు, ఇలా ఏదో చెప్పేస్తే చెప్పలేకపోతే కాదు. ఇది మీరే కాలమే కదిలిన మైండ్ పట్టుకోవాలా. 1.5 10-15 ఏళ్ళకి సాక్ష్యం డెవలప్ చేసుకుని సాక్షులు పెట్టి కలుపుకొని ముందుకు రావాలా. ఆ 2 సార్లు విన్న చారుమతి లాంటి వాళ్ళు ఏంటి అమాయకంగా అడగడం మానేసి మిమ్మల్ని పట్టుకోపోవడం మా పొరపాటునండి. ఆ పొరపాటు శాశ్వతంగా సరిదిద్దుకుంటాం, తపస్సుగా బతుకుతాం. రిజర్వేషన్లు కొద్ది, ఉద్యోగాలు కొద్ది, కొందరిని ఎదవలు చేసేసి మేమే బతికేయాలనే విపరీతం తగ్గించుకుంటాం. అందరిని మైండ్లుగా బతకనిస్తాం. ఇక మేము మైండ్లుగా బతుకుతాం. మిమ్మల్ని మైండ్లుగా బతకనిచ్చి మేము బతకాలి. మాకు అర్థమైంది. మీరు చచ్చిపోరు, మమ్మల్ని చచ్చిపోనెవరో అని రాసుకోండి కాగితం మీద. సాక్ష్యం చెప్పింది సాక్ష్యం చారుమతి 2 సార్లు విన్నది కదా, ఆవిడ అలాగ అందరూ గ్రహించండి. ఎలాగైనా ఉద్యోగాల్లోంచి తీసేయటం, ఉద్యోగాలు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయటం, ఇలాంటి అరాచక శక్తుల్లా బతికింది చాలిక. ఎలాగైనా రెచ్చగొట్టి హానర్ కిల్లింగ్స్ చేయించి వీళ్ళని చంపేశారు, వాళ్ళే చచ్చిపోయారు, నువ్వే కారణం, నేనే కారణం, నువ్వు మనిషివే, నేను మనిషివే. మనిషి వదిలేసేసి మైండ్లు పట్టుకోండి, మైండ్లుగా చూడండి. ప్రతి క్షణం నన్ను మైండ్కి ఎలా దెబ్బ కొట్టారో అదే మీరు చేసిన ఘోర కలి. మమ్మల్ని పట్టుకోపోవడమే మీరు చేస్తున్న నేరం, రాజ్యద్రోహం, ధర్మద్రోహం, దైవద్రోహం. చంద్రబాబు నాయుడికి అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో బృందాలుగా ఏర్పడి కూర్చోండి, నిరవధిక పార్లమెంటు అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి, మా మీద పెంచుకోండి, మమ్మల్ని శాంతంగా ఉండేలా చూసుకోండి. ఆ చచ్చిపోయిన చంపేసిన పాపాల నుంచి కూడా బయటికి తీసుకొస్తాం. శాశ్వతంగా ప్రక్రియ ఇది. హడావుడి పడిపోయేది కాదు, అప్పటికప్పుడు మాటలు కాదు. నేనేమంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నా. మరి చెప్పిన మాట వినండి. మమ్మల్ని కేంద్ర బిందువుకు పట్టుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా ఢిల్లీలో ఉన్నట్టు చూపించండి. కెమెరా నా ఫోటో అక్కడ తెర మీద నా బెస్ట్ పాసిబుల్ ఫోటో పెట్టుకుని కూర్చోండి. ఆ వాతావరణంలోకి నన్ను తీసుకెళ్ళండి.
నా డిజిగ్నేటెడ్ వెహికల్ నా దగ్గరికి పంపించండి. ల్యాప్టాప్ తోటి ఆన్లైన్ కమ్యూనికేషన్ ఉండాలి. ఏదో కాగితాలు, ఏదో మాటలు పనికిరావు. నా మొబైల్ కూడా మెసేజ్ పంపమని ఎందుకు పెట్టాను? మెసేజ్లే పంపాలా? ఎవరికైనా మెసేజ్, నాకే కాదు, మెసేజ్లు పంపించుకోవాలా, ఈమెయిల్స్ అలాగా. లెటర్స్ కూడా ఆన్లైన్ నెంబర్ ఉండాలా? ఏదో నెంబరు, ఏదో నోటు పనికిరాదు. పోలీసులు కానీ ఎవరు కానీ ఎవరికి కానీ అన్ని ఆన్లైన్ కనెక్ట్ అవ్వాలి మీ సిస్టమ్స్ మొత్తం అంతా కూడా. దిస్ ఈజ్ మై ఆర్డర్స్, స్టాండింగ్ ఆర్డర్స్ టు సర్వైవ్, టు సేవ్ యూ యాజ్ మైండ్స్ అండ్ సర్వైవ్ మై సెల్ఫ్ యాజ్ మైండ్. యూ కెనాట్ కంటిన్యూ యాజ్ పర్సన్స్ అట్ ఎనీ గ్రౌండ్. మీ చేతిలో లేదది. నేనేదో మీతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కూడా పొరపాటు. నేనైనా మైండే. నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ మిమ్మల్ని కాపాడే విధానం అది, స్ట్రాటజీ అది, మాస్టర్ మైండ్ అది. నాలోనే చేరిన ఆడతనం మొగతనం ఉంది కదా, అలా పట్టుకోండి. వాళ్ళే రాధాకృష్ణ, వాళ్ళే రాముడు సీత, అని యేసు ప్రభు, అల్లా సర్వం తానే. అది చచ్చిపోదా మైండ్. నన్ను మనిషిగా చూడకుండా పట్టుకోండి, ఆరణ దీపంగా, మహాప్రాణ దీపంగా. అవునండి, సాక్ష్యం తీసుకొని, అవునండి ఆ పాటలు ఆయన పాడగలిగారండి, ఆయన ప్రకారం కాలం కదిలిందని సాక్ష్యం తీసుకున్నారా? నోట్ చేశారా? ముందు మైండ్లు బతకండి. మైండ్లు బతకని చెప్తాను. ఆ కేసులు ఈ కేసులు ఎవరు శిక్ష వేయకూడదు. అందరూ మైండ్లు కాపాడుకోవాలా. ప్రతి మైండ్ బతకాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.